కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరంలో నివసించినా కానీ, కాళేశ్వరం స్మరించినా కానీ, కాళేశ్వరం దర్శించినా కానీ సర్వపాపాలు కూడా నివృత్తవుతాయని స్కందపురాణ అంతర్గత కాళేశ్వరఖండం వివరిస్తుంది. ఒకటే ప్రాణవాటపైన రెండు శివలింగాలు, కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు. కాళుడు అనగా యమధర్మరాజు, యమధర్మరాజు స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు. కాశ్యాం మరణానుముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనానుముక్తి. కాశీ లోపల మరణించే వారి మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనం చేత మాత్రానే సర్వ ప్రాణకోటి కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడిగా. మొదటిగా భూలోకంలో కూడా ముక్తీశ్వర స్వామి వారిగా వెలసి ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నాడు ఈశ్వరుడు. అప్పుడు యమధర్మరాజు పని లేకుండా అయిపోయి యముడు 12 సంవత్సరాలు అఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి మెచ్చి ఈశ్వరుడు భోలాశంకరుడు కాబట్టి ప్రత్యక్షమే అడుగుతానమాట, యమధర్మరాజా 12 సంవత్సరాల నుంచి కూడా ఘోరమైన తపస్సు చేస్తున్నారు, మీ తపస్సు గల కారణం ఏమిటంటే, అయ్యా మీరు ముక్తీశ్వర స్వామి వారిగా వలసి ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు, నా ప్రణీతాన్ని వచ్చే వాళ్ళు లేకుండా అయిపోయారు, నా అగ్నిస్తంభం చల్లారిపోయింది, నా దిక్పాలకత్వాన్ని కాపాడాల్సిందిగా ఈశ్వరుడు ప్రార్థించాడు. ఆ మొరాలకించి ఈశ్వరుడు ఒక వరమిచ్చాడనమాట. కలియ ప్రాంతంలో కాళేశ్వర క్షేత్రంలో నేను ముక్తీశ్వర స్వామి వారికి వెలుస్తున్నాను, నా ఈ లింగం పక్క మీ యొక్క పేరుతో లింగ ప్రతిష్టాపన చేయండి, ఎవరైతే ముందు మిమ్మల్ని పూజించి తర్వాత నన్ను పూజిస్తారో వాళ్ళ